సో ఇదండి మన రూమ్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు జలపటి. అందరూ ఎలా ఉన్నారు? సో రైట్ నో మనం అయితే వెళ్ళబోయేది ఒడిశా అనమాట. సో వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ఒడిశా అయితే మనం ట్రావెల్ చేస్తున్నామండి. షూటింగ్ లొకేషన్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అసలు ఏ షూటింగ్ అనుకుంటున్నారా, ఏ లొకేషన్ అనుకుంటున్నారా, చెప్తా, కంగారు పడకండి. సో ఇలా ఫ్లైట్ ఎక్కి షూటింగ్కి వెళ్ళి ట్రావెలింగ్ చేస్తుంటే ఒక మంచి ఫీల్ ఉంటుందండి ప్రతిసారి. ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. సో బాగుంటుంది అంతే ఫీల్. మనం ట్రావెల్ చేయబోయే ఫ్లైట్ వచ్చి ఇండిగో అండి. సో ఇదే మన ఫ్లైట్ అనమాట. సో ఈ ఇండిగో అనే ఫ్లైట్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో నెంబర్ 1. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్ నుంచి ప్రతి ప్లేస్కి కనెక్టింగ్ ఫ్లైట్లు అయితే ఇండిగోలో మాత్రమే ఉన్నాయండి. అండ్ ది బెస్ట్ ప్రైజ్ తక్కువలో కూడా ఉన్నాయన్నమాట. మన బోర్డింగ్ గేట్ నెంబర్ వచ్చి 3 అండి. 1:45కి డిపార్చరు. సో టైం వచ్చి 1:30 అయింది. ఇంకా బోర్డింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఓకే, చూద్దాం ఆన్ టైంకి వెళ్తామా లేదా. సో ఉండే ప్లేస్ అయితే వచ్చిందనమాట మనకి. ఫ్లైట్ అంతా అయితే ఫుల్ అండి. మొత్తం వైజాగ్ ఫ్లైట్ మొత్తం ఫుల్. మన ముందు కనిపిస్తుంది కదా, ఈ ఫ్లైట్ వచ్చి చార్టర్డ్ ఫ్లైట్ అండి. దీంట్లో కంఫర్టబుల్గా 10 to 15 మెంబర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. రిచ్ అన్నట్టు ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. మన ఫ్లైట్ 1:45కి డిపార్చర్ అవ్వాలండి. సో టైం వచ్చి ఇప్పుడు 2:20 అవుతుంది అనమాట. సో 2:20 అవుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన లేట్ అయిందండి. సో చూద్దాం, మనం 2:55కి అక్కడ ల్యాండ్ అవ్వాలి. చూద్దాం ఏ టైంకి ల్యాండ్ అవుతామో. ఇండిగో అన్నది ఆన్ టైం అయితే మనకి ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఆన్ టైము మనకి ల్యాండ్ అయితే అవుతామండి. చూద్దాం, ఇంకా మనం అయితే రన్వే పైన ఉన్నాం. అబ్బా, ఏమిటి ఈ మేఘ మాలికలు వెన్నపూస వాళ్ళే నిగనిగలాడుచున్నవి ఏమిటి? మామూలుగా లేదండి, అదిరిపోయింది. అసలు ఒరిజినల్ స్కై పైన బ్లూ కలరు, ఇది మనం చూసే నార్మల్ స్కై అనమాట. విండో ప్లేస్ అన్నిసార్లు రాదండి. ఆల్మోస్ట్ మనం శ్రీలంక వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఫ్లైట్ మనకి విండో ప్లేస్ రాలేదు. స్పెయిన్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చింది, బట్ అదంతా నైట్ ట్రావెలింగ్. బట్ రిటర్న్ జర్నీలో కూడా మనకి విండో సీట్ రాలేదనమాట. సో విండో సీట్ వస్తే ఏంటంటే కంఫర్టబుల్గా వ్యూ చూపించగలుగుతాం మీకు. సో మనకి వాళ్ళ విండో ప్లేస్ వచ్చింది కాబట్టి మంచిగా వ్యూ చూపిస్తా, వైజాగ్ వ్యూ అది తిరుపతి. అదేంటో తెలియదు కానీ వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఎందుకో తెలీదు, ఆ సముద్రం వల్ల అవ్వచ్చు, ఆ వ్యూ పాయింట్స్ వల్ల అవ్వచ్చు, చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా ఇష్టమైన సిటీ. సో ఇదే వైజాగ్ ఎయిర్పోర్ట్ అండి. సో ఇది నెక్స్ట్ చిన్న ఎయిర్పోర్ట్ అయిపోద్ది. భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో. సో ఇది వచ్చి చిన్న ఎయిర్పోర్ట్ అవుతుంది, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మన ఆంధ్రాలో ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. అది బాగుంటుంది. సో ఇప్పుడే ఫైనల్గా వైజాగ్ అయితే ల్యాండ్ అయిపోయాం అనమాట. సో ఇదే వైజాగ్ ఎయిర్పోర్ట్. సో మనం ట్రావెల్ చేసిన ఫ్లైట్ అయితే ఇదనమాట. మన లగేజ్ దింపుతున్నారు ఇక్కడ, చూడొచ్చు. ఎక్కిస్తున్నారు ఆ లగేజ్. రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. సో ఇదే మన బస్సు అనమాట వెళ్ళేది. ఫ్లైట్ ఇక్కడ దిగాం కదా మనం, ఇక్కడ దిగి ఇలా వచ్చి ఇక్కడ బస్సు ఎక్కుతాం కదా. సో ఇక్కడ బస్సు ఎక్కే కన్నా ఇక్కడ నుంచి ఫ్లైట్ దిగి ఆ కనిపించేదే అనమాట మన ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేది. నడుచుకుంటూ వెళ్తే చాలా దగ్గర 100 మీటర్స్ ఉంటుంది. ఈ బస్సులో వెళ్ళడం వల్ల చాలా దూరం అనమాట. ఏంటో మరి అర్థం కాదు. సో ఇదే బెల్ట్ అనమాట, చెకింగ్ లగేజ్ బెల్ట్ చిన్నది. సో చిన్న ఎయిర్పోర్ట్. శ్రీలంకలో ఎంత ఉంది ఎయిర్పోర్టు, అంతే ఉందండి. చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి అసలైన జర్నీ ఉంటుంది మళ్ళీ. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 నుంచి 5 అవర్స్ ఉంటుందండి జర్నీ. మనం వెళ్ళేది వచ్చి ఒడిశాలోని సిమ్లిగూడ అనే ఒక ప్లేస్కి మనం ట్రావెల్ చేయబోతున్నాం అండి. ఇక్కడ రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా వారణాసి షూటింగ్ జరిగింది. సో అదే లొకేషన్స్కి మనం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదే మన వెహికల్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక వెళ్ళేసరికి ఒక 4 నుంచి 5 గంటలు పడుతుందండి. వైజాగ్ నుంచి 1 అవర్ జర్నీ అయిన తర్వాత ఒక మంచి దాబాలో అయితే ఫుడ్ కోసం ఆగామండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫుడ్ మాత్రం. ఇక్కడ భలే ఉంది. ఆ జర్నీలో దాబా ఫుడ్ తింటే ఉంటుందండి టేస్ట్. అబ్బాబ్బాబ్బా, ఆ ఫీలే వేరు, చాలా బాగుంటుంది. దాబా ఫుడ్ మాత్రం ట్రై చేయండి, ఎవరు మిస్ చేయొద్దు. ఒరిస్సా దాబా ఇంకా బాగుంటుంది. ఫుల్గా తినేసామండి, అసలు ఆకలి మామూలుగా లేదనమాట. ఫుడ్ మాత్రం అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో ఈ దాబా వచ్చి హోటల్ ప్రధాన్ అంట. సో తెలిసిందే కదా, ఒరిస్సా దాబా అంటే అదిరిపోద్ది, మామూలుగా ఉండదు అనమాట. ఓడిఎమ్మ, ఇక్కడేంటి 6 అవ్వకుండానే చీకటి పడిపోయింది. 5:52కే ఏకంగా చీకటి పడిపోయింది. ఏమో వైజాగ్ అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత 6కి చీకటి పడిపోద్దా? నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము.
హ్మ్. ఓకే. నేను కూడా చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉన్నాను. సో, ఎనీహౌ మనం జర్నీ స్టార్ట్ చేసామండి. అసల తల తిరిగేసింది. ఘాట్ రోడ్ ఉంటది. ఆల్‌మోస్ట్ 1 ½ అవరు 50 కిలోమీటర్స్ అనమాట ఘాట్ రోడ్డు. మామూలుగా ఉండదు. నరకం. జర్నీ అయితే మాత్రం మామూలు నరకం కాదు. తల తిప్పి, 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 తిప్పి తిప్పేసిందనమాట. మామూలుగా తిప్పలే. నాకైతే మాత్రం ఈ ఘాట్ రోడ్ జర్నీ అస్సలంటే అస్సలు పడదండి. వామిటింగ్స్ అయిపోతాయనమాట. అలా ఉంటది. నాకీ ఈ జర్నీ అంటేనే ఒక రకమైన భయం. మట్టిలో నుంచి, దుమ్ములో నుంచి, ధూళిలో నుంచి ఫైనల్‌గా మనమైతే డెస్టినేషన్‌కి చేరిపోయాం. ఆఫ్టర్ 5 ½ అవర్స్ తర్వాత మనమైతే హోటల్‌కైతే వచ్చేసామండి. హోటల్ వచ్చి లెమన్ క్యాస్టిల్ అనమాట. సో, ఇదే మన హోటల్. రూమ్ నెంబర్ వచ్చి 106. సో, ఇదే మన రూమ్ అనమాట. మనం హోటల్‌కైతే వచ్చేసాం. సో, ఇది మన రూమ్ వచ్చి 106 అండి. సో, 106 అనమాట మన రూమ్. బయట చూపిస్తా. బాగానే ఉంది. సో, ఇది రిసెప్షను. లైటింగ్ అంతా బాగానే ఉందన్నమాట. సో, ఇది మన రూమ్. నాగు బాయ్. రూమ్ ఎలా ఉంది? రూమ్ ఆ? ఏంటిది? రూమ్ అయితే బాగానే ఉంది. మామూలుగా లేదు అసలు. ఏదో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చారనమాట. ఏంటో కొన్ని కొన్ని సార్లు అలా సెట్ అవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు బిస్కెట్ చేస్తూ ఉంటారు. సో, ఇదండి మన రూమ్ అయితే. అదిరిపోయింది అనమాట చూడడానికి. అసలు అదిరిపోవడం ఏంటి, చాలా బాగుంది. చాలా ఎక్కువ మనకి రూము. సో, డబుల్ బెడ్ మంచిగా నీట్గా ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక బెడ్ ఇచ్చాడు. సోఫా సెట్ ఇచ్చాడు. ఏదో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నట్టుంది అనమాట. చాలా బాగుంది. లగేజ్ ఫస్ట్ ఎక్కడ పెడదాం. సో, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చారనమాట రూమ్ అయితే. సో, మళ్ళీ దానికి సపరేటు. ఇది వచ్చి వాష్రూమ్ అండి. ఇదంతా మొత్తం లైక్ లగేజ్ పెట్టుకోవడానికి. సో, వాష్రూమ్ వచ్చి ఇది. నేను ఎంత పెద్దది ఉందండి ఇది వాష్రూమ్ కూడా. సో, రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెనకాల చూస్తున్నారు కదా, ఇదే మన హోటల్ అనమాట. ఎక్స్టీరియర్ నుంచి అంత బాగాలేదు కానీ ఇంటీరియర్ చాలా బాగుంది. లోపల నుంచి అయితే బాగుంది అనమాట. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. అమ్మ మామూలుగా లేదు. స్నో అంటే మంచు గురించి చాలా రోజులు అయింది కదా. మన హైదరాబాద్లో డిసెంబర్లో స్టార్ట్ అవుద్ది, నవంబర్ మిడ్ కల్లా. బట్ ఇక్కడ నవంబర్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అయింది. అదిరిపోయింది అసలు. మామూలుగా లేదు. చూడండి, ఇంకా మార్నింగ్ అయితే అసలు ఏం కనిపించలేదు అనమాట. చూడండి మొత్తం చుట్టూ. ఇప్పుడు టైం ఎంత అయింది? 7:30 అవుతుంది. కొంచెం తగ్గింది అనమాట. ఓడి అమ్మ ఏంట్రా నాయన, మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసే వేళలో అన్నట్టు మామూలుగా లేదు. అదిరిపోయింది అసలు. లొకేషన్ చూడడానికి ఎగ్జైటింగ్గా ఉందంటే స్టార్టింగ్లోనే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అసలు ఈ మంచుతో కప్పబడిపోయి ఏముందిరా నాయన, లొకేషన్ మాత్రం అదిరిపోయిందండి. టైం 9 అవుతున్నా సరే ఈ లెవెల్లో ఉందంటే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో లొకేషన్స్. ఫైనల్లీ మనమైతే మన షూటింగ్ బేస్ క్యాంప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉందన్నమాట బ్రేక్ఫాస్ట్ కోసం. చాలా బాగుంది. సో, ఇక్కడ ఏదైనా ట్రై చేద్దామని చెప్పొచ్చాం. సో, మన టిఫిన్లే కాకుండా ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడు అక్కడ టిఫిన్స్ కానీ ఫుడ్ కానీ కంపల్సరీ ట్రై చేయండి. ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కాబట్టి వచ్చిన ఒక్కసారైనా సరే అక్కడ టేస్ట్లు కంపల్సరీ టేస్ట్ చేయండి. సో, ఇక్కడ మాత్రం టిఫిన్ అదిరిపోయింది. మామూలుగా లేదు. ఇక్కడ చట్నీలు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మొత్తం అంతా వాటర్ లాగా ఉంది. అది చూడండి, ఇదొక వాటరు, ఈ వాటర్, ఆ వాటర్ మొత్తం మిక్స్ చేసి ఒక చట్నీ చేస్తున్నాడు. సో, ఆ చట్నీ దీంట్లో నంచుకుంటే అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మామూలుగా లేదు. మొత్తం వాటర్ సాంబార్లా ఉంది చట్నీ. ఇదేంటో. సో, మన షూటింగ్లో ఫుడ్ ఎలా ఉంటుందో చూసేయండి. సో, ఇక్కడ లోకల్ ఫుడ్ వేరు, మన షూటింగ్ ఫుడ్ వేరే ఉంటుంది. మన షూటింగ్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటుంది. కొంచెం కొంచెం టేస్ట్ మారుతుంది. కంపెనీని బట్టి, బడ్జెట్ని బట్టి మారుతూ ఉంటుంది. సో, మనకైతే ఇక్కడ లైవ్ దోశలు అయితే ఇచ్చాడు. ఇక్కడ కూడా దోశలు వేస్తున్నారు, ఇక్కడ కూడా దోశలు వేస్తున్నారు. బికాజ్ చాలా మెంబర్స్ ఉంటారు కాబట్టి. ఒక షూటింగ్ అంటే ఇంచుమించుగా ఒక 300 నుంచి 400 మెంబర్స్ వరకు ఉంటారు. సో, అందుకోసమని లైవ్ పెట్టారనమాట. చూస్తున్నారు కదా దోశలు ఎన్ని వేస్తున్నారో. మా వాళ్ళందరూ వెయిటింగ్. చూసారా ఎంతమంది ఉన్నారో. మరి అంతమందికి ఒకేసారి సర్వ్ చేయాలంటే కష్టం కదండి లైవ్ వేసినప్పుడు. సో, అందుకని ఇంతమంది వెయిటింగ్ అనమాట. సో, షూటింగ్ అంటే ఒక ఫ్యామిలీ లాగే ఉంటుంది. సో, చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అలాగే ఇక్కడ కూడా ఇంకా ఓన్లీ దోశ ఒకటే కాదు, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. మనం లేట్గా వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఫినిష్ అయిపోయింది. పొంగల్ ఉంది. సో, షూటింగ్లో కంపల్సరీ పొంగల్ ఉంటుంది, ఇడ్లీ. మనం ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ ముగించుకుని షూటింగ్ స్పాట్కి అయితే బయలుదేరామండి. రోడ్డు మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట. బికాజ్ మొత్తం మట్టి రోడ్డే. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మనం వాక్ చేసిన తర్వాత మన షూటింగ్ స్పాట్ ఉంటుందండి.
షూటింగ్ స్పాట్ మాత్రం అదిరిపోద్ది. నేను మొత్తం రివీల్ చేయను. బికాజ్ ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆర్టిస్టులు ఎవరిని నేను రివీల్ చేయకూడదు కాబట్టి ఇక్కడ ఏది నేను రివీల్ చేయట్లేదు. సో ఎంత మన షూటింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అనమాట. ఇది కెమెరా గింబల్ మీ అందరికీ తెలుసు. జిమ్మీ జిప్ అంటారు దీన్ని. సో చూసారు కదా ఎంత మంది ఉన్నారో ఇక్కడ క్రౌడ్. సో ఇంతమంది కలిపి వర్క్ చేస్తేనే ఒక సినిమా అవుతుందండి. సో ఫైనల్గా మా డే 1 షూటింగ్ కంప్లీట్ చేసుకుని తట్టా బుట్టా సర్దుకుని ఇక్కడ నుంచి అయితే షిఫ్ట్ అయిపోతున్నామండి. సో ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ పైన నడవాలన్నమాట. 1/2 కిలోమీటర్ అంటే దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు ఆ లాంగ్లో కనిపిస్తున్న లైట్లు కనిపిస్తున్నాయి కదా, బ్లింక్ అవుతున్నాయి, అక్కడి వరకు నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. సో చాలా కష్టం అండి షూటింగ్ అంటే, అంత ఈజీ కాదు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డే 2. మనకైతే ఇక్కడ ఇవాళ షూటింగ్ అయిపోయిందండి. బయలుదేరి హైదరాబాద్ వచ్చేస్తాం అనమాట. సో షూటింగ్ చేసుకుని బయలుదేరుతాం మనం. ఇవాళ మంచి లేదు, వెనకాల చూస్తున్నారు కదా, చలి అయితే ఫుల్గా ఉందన్నమాట. చూసారా, ఈ సిమ్లీగూడలో ఉన్న పెద్ద హోటల్ అంటే ఈ ఇంపీరియల్ ఇన్ అండి. సో మన ముందు కనిపిస్తుంది ఈ హోటల్లోనే ప్రియాంక చోప్రా, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు కూడా ఇదే హోటల్లో స్టేయింగ్ ఉన్నారు. సో ఇక్కడ చుట్టుపక్కల ఈ ఒక్కటే పెద్ద హోటల్ అనమాట. మనకు ఆప్షన్ లేకపోతే లైఫ్ లో ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వాల్సిందే అండి, తప్పదు. అయ్యార్ రాజమౌళి గారు ఈ కొండల్లో రొప్పల్లో మీరు ఏం తీయబోతున్నారు, ఏం చేయబోతున్నారని ఆలోచించుకుంటుంటేనే బుర్రలు పాడైపోతున్నాయి. ఆ లాంగ్లో స్మోక్ కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ ఫాల్స్ ఉందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఇంత డీప్ ఫారెస్ట్లో మీరు ఏం షూట్ చేశారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సో మీరు ఈ లొకేషన్లన్నీ కంప్లీట్ అయ్యే లోపు మన తెలుగు సినిమాలో ఫుల్గా తీసేస్తారండి, మామూలుగా ఉండదు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మనమైతే రాణి డుడ్డుమా అనే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా వే ఎంత డిఫికల్ట్గా ఉందో. సో అయినా తప్పదు, వెళ్ళాల్సిందే. షూటింగ్ అంటే అది ఎంత కష్టమైనా చేయాల్సిందే. వెల్కమ్ టు రాణి డుడ్డుమా వాటర్ ఫాల్స్ అండి. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి మనం వెళ్ళాలంటే చాలా పెద్ద సాహసమే చేయాలి. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో కొండముచ్చులు, కోతులు బోల్డ్ అని మన మీద అటాక్ చేస్తాయి. అప్ అండ్ డౌన్స్, పైకి కిందకి ఎక్కి దిగుతూ మనం అయితే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇది వింటర్ సీజన్లో ది బెస్ట్ ప్లేసు. సో మన షూటింగ్ అన్నా కూడా అంతే. సో ది బెస్ట్ ప్లేస్లోనే మనం షూటింగ్ అయితే చేస్తామండి. అది ఎంత కష్టమైనా సరే, ఎంతమంది ఉన్నా సరే నడుచుకుంటూ వెళ్ళి షూటింగ్ అయితే చేసుకుని వస్తాం అనమాట. సో వెళ్ళే ముందు ఎవరైనా స్నాక్స్ కావాలంటే తీసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా లాంగ్ నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనకు తెలియదు కదా. సో ఇక్కడ మా క్రౌడ్ అంతా అయితే మామూలుగా కాదు, దొరికినట్టు వేసేస్తున్నారు అనమాట. ఓడి అమ్మ బంటే, అదిగో బంటి రెడీ అమ్మ బంటి, అదిగో రే బంటే. ఊరికే అండి సరదాగా, ఇదేదో ఫేమస్ డైలాగ్ కదా అని వాడాను. దీన్ని బంటి అంటారా, కాదు దీన్ని గొర్రెల్లా అంటారా, గార్జెల్లా అంటారో మీరే చెప్పండి, నాకు కూడా అంత ఐడియా రావట్లేదు. కానీ ఇది మాత్రం అదిరిపోయింది, ఏదో రియల్ ఫీల్ ఉంది అసలు. సో కన్నుచూపు మేరలో కనిపించేంత దూరం నడుచుకుంటూ మనం వెళ్ళాల్సిందే అనమాట. సో చూస్తున్నారు కదా మా సినిమా కష్టాలు, ఎక్కడికి వెళ్ళినా అన్నీ తీసుకుని వెళ్ళాల్సిందే. ఈ స్లోప్ చూసారా ఎంత డేంజరస్గా ఉందో. సో ఈ డేంజరస్ ప్లేస్కి కూడా వెళ్తున్నాము, ఎందుకంటే ఇంత డేంజరస్ రైడ్ చేసిన తర్వాత మాత్రమే మనకు బ్యూటిఫుల్ ప్లేసులు మనం చూడగలుగుతాం. లైఫ్లో కూడా అంతే అండి. చాలా కఠినమైన పరిస్థితులు మనం దాటిన తర్వాత మాత్రమే ఒక మంచి పొజిషన్ మనం చూడగలుగుతాం, మంచి లైఫ్ని చూడగలుగుతాం. సో అలాగే ప్రతి అడుగులోనూ అంతే ఉంటుందండి. సో చూసారు కదా ఆ స్లోప్లో నుంచి మొత్తం అంతా దిగుతున్నారు మా వాళ్ళు. చాలా డేంజరస్ ప్లేస్ ఇది. సో చాలా డేంజరస్ ప్లేస్లో నుంచి మేము నడుచుకుంటూ షూటింగ్కి వెళ్తున్నాం. ఇటు జారి పడితే కథం, అంతే, గుడ్ బై మనకి. చూసారా ఎంత డౌన్ ఉందో, ఒక్క రాయి స్లిప్ అయిందంటే పడిపోతాం, ఏముండదు. సో అదనమాట మ్యాటరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అన్న మైక్ పట్టుకుని వెళ్తున్నాడు. సో ఎంత దూరం మేము ట్రావెల్ చేసిన తర్వాత మాత్రమే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూడగలుగుతాం. రాజమౌళి గారు ఇంత రాళ్ళలోంచి, రప్పల్లో నుంచి ప్రియాంక చోప్రా గారిని, మహేష్ బాబు గారిని నడిపించుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్ చేశారంటే మామూలు విషయం కదండి. మీరు గ్రేట్. బికాజ్ ఎందుకు గ్రేట్ అంటే అంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా సరే ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి ఈ వాటర్ ఫాల్స్లో మీరు షూటింగ్
చేశారు అని అంటే అసలు అది చాలా చాలా గ్రేట్ అండి. సో ఫైనల్లీ మనం కింద వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్ ఫినిష్ చేసుకుని పైకైతే వెళ్తున్నామండి. ఎస్ అవును, మనం చూసిన వాటర్ ఎక్కడి నుంచి పడుతుందో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 500 స్టెప్స్ అయితే మనం పైకి ఎక్కాలి. సో చూస్తున్నారు కదా, మా క్రౌడ్ అంతా ఫుల్ టైడ్ అయిపోయారు. ఎవరికి ఓపికలు లేవు. మార్నింగ్ స్టార్ట్ చేసాం వాకింగ్. సో 2 కిలోమీటర్స్ నడుకొచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్ చేసుకుని ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాం. టూరిస్టులు కూడా చాలామంది వస్తున్నారండి. ఎవ్వరూ అలసిపోవట్లేదు. మరి ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో. సో ఇదే రాణి డుడ్డుమ్మ వాటర్ ఫాల్స్. ఇది సిమ్లీగూడ నుంచి ఒక 26 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేసు. లైక్ మనకి అరకు ఎలాగో ఇక్కడ వాళ్ళకి ఇది అలా అనమాట. ఈ రాణి డుడ్డుమ్మ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కింద పడిన వాటర్ మనకి కింద చూసిన వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో ఇక్కడ నుంచి కొంచెం జస్ట్ ఒక 50 మీటర్స్ వెళ్తే మనం ఈ వాటర్ ఫాల్స్ చూడబోతామండి. సో మన షూటింగ్ అయితే ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. సో ఇదిగో మన జిమ్మీ కెమెరా అంతా మొత్తం రెడీగా చేస్తున్నారండి. సో అక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ స్లోగా రివీల్ అవుతుంది. అసలు ఇక్కడ ఏం ప్లాన్ చేశారో రాజమౌళి గారు అర్థం కావట్లేదు. వాటర్ ఫాల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, అదిరిపోయింది. వాటర్ మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ లాగా ఉన్నాయండి, అసలు మామూలుగా లేదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వాటర్ ఫాల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది చూస్తుంటేనే ఆ సౌండ్కే అసలు ఆహాహా చాలా ప్రశాంతంగా ఉందండి, అదిరిపోయింది. ఇంకా షూటింగ్లో ఫుడ్ విషయానికి వస్తే ఆంధ్రాలో అత్తారింటికి వెళ్ళినట్టే ఉంటుందండి. మామూలుగా ఉండవు, పెళ్లి భోజనాల్లో ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఫుడ్ ఉన్నాయి అక్కడ. చాలా బాగుంటుందండి. వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ వరకు అన్ని రకాలు ఆల్మోస్ట్ ఫుడ్ వస్తుందండి. సో ఫుడ్ విషయంలో డోకా ఉండదు షూటింగ్లో. ఫైనల్ గా మనం షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోయామండి. ఆల్మోస్ట్ టైం వచ్చి ఇక్కడ 4:45 అవుతుంది. మన జర్నీ వచ్చి 4.5 hours. 9 o'clock మనకి అక్కడ బోర్డింగ్ స్టార్ట్ అనమాట వైజాగ్లో. సో చూడాలి మన జర్నీ ఎలా సాగుతుందో ఏంటో. ఫుల్ టెన్షన్లో అయితే ఉన్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 5.5 hours జర్నీని మనం 4.5 hours 3.5 hours మనం రీచ్ అవ్వాలంటే చాలా టఫ్ జర్నీలో మనం అయితే ఉన్నాము. ఈ టఫ్ జర్నీలో ఈ టఫ్ రోడ్లో ఒకటి చిరాకు దొబ్బుతుంది, బట్ తప్పదు. కానీ కొన్నిసార్లు మంచి వ్యూ చూసినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు చూస్తున్న వ్యూ కెమెరాలో కన్నా నేను డైరెక్ట్గా చూసిన ఆ ఫీల్ చాలా అంటే చాలా బాగుందండి, అదిరిపోయిందనమాట. దీని అమ్మ దరిద్రం దెంగడం అంటే ఇదేనేమో. అసలు మనకి ఒక పక్కన టైం అయిపోతుంది, ఫుల్ టెన్షన్ హడావిడిలో ఉంటే ఈ డెడ్ ఫారెస్ట్లు ఇప్పుడే రోడ్లు వేస్తున్నాడు. చూడండి దరిద్రం అంటే ఇలాగే ఉంటుందేమో. అది కూడా రోడ్డు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు, కనీసం ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా లేదు, మట్టి. ఒరే ఎప్పటికి వేస్తారు, ఎప్పటికి వెళ్ళాలిరా నాయన. ఇలా ఉంటే మాత్రం ఫ్లైట్ అయితే 100% వెళ్ళిపోద్ది. మనం అందుకనే ఫుల్ సేఫ్ సైడ్ ముందు వీడియో తీసి పెడుతున్నాము. ఒకవేళ ఫ్లైట్ వెళ్ళిపోయిందంటే ఓన్లీ వర్షాల్లో రోడ్ల వల్ల అని మాత్రం మనం 100% చెప్పొచ్చు. ఇంకా ముందుకొచ్చే ఎంత దూరం ట్రావెల్ చేసినా మొత్తం ఆటంకాలన్నీ మనకే ఎదురైపోతున్నట్టున్నాయి. మనం చేసి ఈ జర్నీలో ఎన్ని రకాలుగా ఆటంకాలు ఎదురవ్వాలో అన్ని రకాలుగా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఓ పక్క రోడ్డు వేస్తున్నాడు, ఓ పక్క రోడ్డు తడుపుతున్నారు, ఓ పక్క ఆవులు ఎదురొచ్చినాయి, ఓ పక్కనేమో లారీ ఆపేశాడు. ఓరి నాయనో, ఒకటి కాదు ఓరిని మళ్ళీ వచ్చిందిరా, ఒకటి కాదు రెండు కాదు, ఆపోజిట్లో మళ్ళీ వస్తుంది. ఇలాగైతే ఫ్లైట్ మాత్రం పక్కా వెళ్ళిపోద్ది, ఇది ఫిక్స్ అంతే. थैंक यू भैया, थैंक यू जीते रहो शुभ मंगल सावधान। हाँ। मेरे को तो एक सेल्फी भी नहीं दिया। नहीं दिया तुमको? और क्या, नहीं देता ही नहीं है। ఇక్కడ చూడదాం आपको आपको लेफ्ट का आपको। సక్సెస్ఫుల్గా ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం. అదృష్టం అంతే మన వెనకాలే ఉందన్నమాట. స్లీప్ మాత్రం మామూలుగా రాలే. సో గైస్ ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం అనమాట. సో లగేజ్ కూడా చెక్ ఇన్ అయిపోయింది, బోర్డింగ్ పాస్లు కూడా తీసేసుకున్నాం. అంతా క్లియర్, హ్యాపీ అనమాట. చాలా టెన్షన్ పడ్డాం అసలు. చూసారు కదా జర్నీ, ఫ్లైట్ వెళ్ళిపోయింది అనుకున్నాం అసలు. అమ్మా మామూలుగా కాదనమాట.
సో ఎయిర్పోర్ట్ అయితే ఇదనమాట. మన బోర్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది 8:50కి బోర్డింగ్. సో ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.